హైడ్రా విషయాన్ని కావచ్చు, లేకపోతే మూసి ప్రక్షాళన కావచ్చు, లేకపోతే ముఖ్యంగా గురుకులాల్లో ఇప్పటి వరకు దగ్గర 42 మంది దాకా చనిపోయినారు. మరి దీనికి బాధ్యత ఎవరు? ఒక విద్యార్థి నాయకునిగా నేను అడుగుతున్నాను, దీనికి గల ఎవరు సంబంధించు? రేవంత్ రెడ్డి గారు అన్న, మీరంటే నాకు గౌరవం. మన ఇద్దరం కలిసి కొడంగల్లో కూడా పనిచేసినాం. నేను సమాజం తరపు నుంచి నేను స్టేట్ గా అడుగుతున్నాను అన్న, నేను మీకు ఇవాళ ఇంతమంది చనిపోయినందుకు, విద్యార్థులు కూడా చనిపోయినందుకు దీనికి గల బాధితులు ఎవరు? ప్రధానంగా నేను ఒకటి చెప్తున్నానన్న, దగ్గర లోన్ యాప్ల వల్ల ఎలా మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వారు, మీ దగ్గర అనేక అధికారాలు ఉన్నాయి, అధికారులు కూడా ఉన్నారు, మీ దగ్గర అది ఉన్నది. దగ్గర 1 year లోనే బరి తెగించిన సైబర్ నేరగాళ్ళు 1866 crores. ఇప్పటిదాకా ఎంత జరిగిందంటే 1800 కోట్ల రూపాయలు. దీంట్లో రికవరీ చేసింది 176 కోట్లని. ఇది నేను చెప్పాను. నేనేమంటున్నానంటే లోన్ యాప్ల వల్ల ఎంత మంది చనిపోతున్నారు. లోన్ యాప్ల వల్ల తెలియకుండా గేమ్ల పేరిట, లేకపోతే అదేంది మన కార్డ్స్ పేరిట అని చెప్పేసి అనేక మంది చనిపోతున్నారు. దీనికి గల కారణాలు ఎవరు? అసలు దీన్ని ప్రేరేపిస్తున్న వాళ్ళు ఎవరు? అంతే కదా. ఇప్పుడు అనేక మంది దీన్ని ప్రమోట్ చేసుకుంటూ కొంతమంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ వల్లనే వీళ్ళు చనిపోతున్నారు కదా. మరి ఈ యూట్యూబర్లను కూడా అరెస్ట్ చేయాలి కదా. ఈ యూట్యూబర్లను కూడా ఎవడెవడైతే ఉన్నాడో ఈ ప్రమోట్ చేస్తున్నారో, బెట్టింగ్ యాప్స్ లను ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి శ్రీతేజ్ అయినా ప్రాణమే, ఇతర ప్రాణాలైనా కూడా అదే రకంగా భావిస్తే బాగుంటుంది కదా. ఇప్పటి వరకు ఎంత మంది చనిపోయినారు ఉపేందర్? ఎన్ని కోట్లు పోయినాయి ఈ బెట్టింగ్ యాప్ వల్ల. మొన్న నిర్మల్ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నాయి కదా. దగ్గర 2 కోట్ల రూపాయల దాకా. వాడెవడో ఇల్లు కొని, ఒక 18 ఏళ్ళ 20 ఏళ్ళ బాలుడట, ఇల్లు కొని పాపం వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చి డబ్బులు లోపల బ్యాంకులో పెడితే వాళ్ళు చదువు రానోళ్ళు కదా, వాడి డబ్బులు మొత్తం దీంట్లో యాప్ లో పెట్టినారు. దీనికి గల కారణాలు ఎవరు? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? బెట్టింగ్ యాప్ల వల్ల దీన్ని మీ సిగ్నేచర్ స్టూడియో బ్రహ్మాండంగా తీసుకుపోవాలి. ఇవాళ అల్లు అర్జున్ విషయాన్ని కాదు కావాల్సింది, అల్లు అర్జున్ విషయం తప్పు చేసిండా రైట్ చేసిండా అనేది చట్ట పరిధులు ఉన్నాయి. బాజాబ్తాగా బెట్టింగ్ యాప్లలో పెట్టి దాన్ని ప్రమోషన్ చేసి కూడా దాని కొంతమంది అంటారు మేము వచ్చి ఆడమన్నావు అంటే, బుద్ధి లేనోడా నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు దానికి ఆకర్షించేటట్టు చేస్తున్నావు. దాని వల్ల నీకు ఏంది? దాని వల్ల అనర్థమే ఎక్కువ ఉన్నది. మరి ఈ రాష్ట్రంలో ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? యాప్ల వల్ల, లోన్ యాప్ల వల్ల, బెట్టింగ్ యాప్ల వల్ల యువత, ఆడవాళ్ళు, అనేక కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నారు. నేను చెప్తున్నా కదా. నేను ఏమంటున్నానంటే, మీరు గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో జనసేన ఒక విద్యార్థి నాయకుడిగా కావచ్చు, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డగా కావచ్చు, లోన్ యాప్ల వల్ల దగ్గర ఇప్పుడు అనేక 100 మంది ప్రాణాలు వదిలిండ్రు. మీ పోలీస్ డిపార్ట్మెంట్లోనే నాకు తెలిసిన నా ఫ్రెండ్ వాళ్ళ బావ, ఆయన కూడా డిపార్ట్మెంట్ లోనే పాపం ఉంటాడు. ఆయన కూడా లోన్ యాప్ల వల్ల బలి చేసి, మీ కుటుంబ సభ్యులు కూడా బాధితులు ఉన్నారు. అయితే మా కుటుంబం, నా ఫ్రెండ్ వాళ్ళకి సంబంధించిన నాకు తెలిసిన ఒక టెక్కీ, అంటే మన దీంట్లో మన సాఫ్ట్వేర్ లో పనిచేస్తాడు, 5 లక్షలు దగ్గర. అంటే నేనేమంటున్నా అంటే, ఇటువంటి యాప్స్ ఎందుకు రావాలి? మరి దీనికి గల బాధితులు ఎవరు? దీన్ని కూడా అడగాల్సిన అవసరం ఉండేది కదా. సో కాబట్టి ఉపేందర్, అంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ రకంగా కార్యాచరణలు జరుగుతున్నాయి బ్రహ్మాండంగా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఈ రాష్ట్రం మొత్తం మీది, రాష్ట్రానికి మొత్తం మీరు మా తరపు నుంచి ఏంటంటే ప్రజలమందరం కలిసి, మీరు మా నాయకునిగా నేను మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ఈ బిడ్డలను కాపాడాల్సిన అవసరం మీకు ఉంటాయి కదా. ఈ బిడ్డలను కాపాడాల్సిన అవసరం ఉంటది. ఈ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎందుకంటే ఆకర్షింపబడి, లోన్ యాప్ల వల్ల ఆకర్షింపబడి జరుగుతున్నాయి. దాని తర్వాత కాబట్టి దీని నుంచి కాపాడాల్సిన, ముఖ్యమంత్రి గారే చెప్పారు కన్నా, యువతని తప్పుదారి పట్టేయకుండా డ్రగ్స్ నుంచి మేము కాపాడుతున్నాం, ఇలాంటి లోన్ యాప్ ద్వారా కాపాడుతున్నాం చెప్పి, అవన్నీ వాస్తవాలు కాదంటారా? గ్రౌండ్ రియాలిటీలో లేవంట. నేను ఏమంటున్నా అంటే, మాటలకు చెప్పడం కాదు, నాకు రిజల్ట్ కావాలి అంటున్నాం. ఓకే, ప్రజలకు ఏం కావాలి? మా లాంటి గలమెత్తే నాయకులకు ఏం కావాలి? మాకు రిజల్ట్ కావాలి అంటున్నాం. రిజల్ట్ మాత్రమే కావాలి మాకు. రిజల్ట్
ఈ లోన్స్ యాప్ ఎందుకు వచ్చినాయన్నా, దీన్ని ఎందుకు మనం నియంత్రించలేకపోతే? నేను అదే అడుగుతున్నాను కా ప్రభుత్వానికి. గతంలో కూడా నేను ఫేస్బుక్ మాధ్యమం ద్వారా కూడా నేను అడిగినాను, ఒక కుటుంబం గుట్ట చనిపోయినప్పుడు కూడా మీకు దీనిపైన ఉన్న చిత్తశుద్ధి, రేవంత్ రెడ్డి గారికి 20 నిమిషాలలో పెట్టి ఒక సినిమా పైన మాట్లాడినప్పుడు, అసెంబ్లీలో మాట్లాడినప్పుడు దీనికంటే పెద్దవి ఉన్నాయి, దీనికంటే పెద్దవి ఉన్నాయి. లగచర్ల రైతులను భూములు ఇయ్యనందుకు దగ్గర వాళ్ళని ఒక నెల రోజుల వరకు వేసిండ్రు. నేనేమంటున్నానంటే లంబాడి బిడ్డలను కూడా, అరిగోసలను కూడా పెట్టిండు. నేనేమంటున్నానంటే నాట్ ఓన్లీ లంబాడి, దళిత బిడ్డలు ఉన్నారు, బీసీ బిడ్డలు ఉన్నారు, ముఖ్యంగా అక్కడ లంబాడి బిడ్డలు ఎక్కువ ఉన్నారు. నేనేమంటున్నానంటే అసెంబ్లీలో నువ్వు దేనిపైన సంక్షేమ పథకాలపైన నువ్వు చర్చించు, లేకపోతే ఈ విద్యార్థులకు జరుగుతున్న సమస్యల మీద చర్చ. అంతే కదా. ఇప్పుడు ఈ గురుకులాల్లో చనిపోయింది మరి 46-42 మంది దాకా చనిపోయినారు. ఇప్పటి వరకు సంబంధిత అధికారిని నువ్వేనా సస్పెండ్ చేసావా? శాఖ మంత్రి లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు కదా. బాజప్తా ఇక మళ్ళీ నేను నేను ఇంకా ఈ ప్రభుత్వం పైన ఇంకా నేను డెప్త్ గా పోతలేను, పైన మాత్రమే మాట్లాడుతాను. 1 ఇయర్ అంటే నేను ఏమంటానంటే దగ్గర సంవత్సరం అయింది. ప్రజాభవన్, ఇంతకు ముందు ప్రగతి భవన్ గోడల్ని పలగొట్టి కంచెలు తీసేసినాం, ఎవరైనా రావచ్చు ఏదైనా చేసిండ్రు. మొత్తం అందరి దగ్గర ఆర్జీలు తీసుకున్నారు. ఆ ఆర్జీలను ఇప్పటి వరకు ఏం చేసిండ్రు? ఎన్ని సమస్య పరిష్కారం అయింది? అదే కదా. నేను దానిపైన ఇక నెక్స్ట్ గా మా పార్టీ తరపు నుంచి పోరాడేటప్పుడు దానిపైన నేను మాట్లాడతా. సో నేను ఏమంటున్నానంటే అల్లు అర్జున్ అనే కేసు ఇది పూర్తిగా కోర్టులో ఉన్నది. డిఫరెంట్ గా భిన్న వాదనలు. నేను ఫిరోజ్ ఖాన్ ది కూడా నేను విన్నాను. నేను అది మీకు చెప్పాలి, అది బాజాప్తగా, నో ప్రాబ్లం. నేను ఏమంటున్నా అంటే ఫిరోజ్ ఖాన్ గారు, నా పేరు సంపత్ నాయక్ అంటారు. ఒక్క నిమిషం, మీరు ఏం మాట్లాడినారు అనేది నేను మీకు వీడియో ద్వారా నేను మీకు చూపిస్తా. రేవంత్ రెడ్డి గారి పాలనలో అంత న్యాయం జరుగుద్ది అని చెప్పారు కదా. మీరు ఏ ఛానల్ కంటే ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిండ్రు. ఏమన్నారంటే, ఇట్లా తిప్పండి, కెమెరా వైపు తిప్పండి. సినిమా ఇండస్ట్రీ మీద పగబట్టారంటారా? ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు? ఎందుకు జైల్లో పెట్టారు? ఎందుకు పుష్పను ఇబ్బంది పెడుతున్నారు? అరే యార్, ప్రతి లా చిన్నోడికి గాని పెద్దోడికి గాని ఒకటే, మా రేవంత్ రెడ్డి రుజువు చేశారు అంతే. ఫిరోజ్ ఖాన్ గారు, మీరంటే నాకు గౌరవం. మనము అనేక మీటింగ్లలో కూడా చాలా కూర్చున్నాం. మీ వీడియో మీరు ఒక ఛానల్కి ఇచ్చింది, మీదే వాయిస్ నేను వినిపించాను. మీరు ఏమంటారంటే చిన్నోనికి పెద్దోనికి ఒక లా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ పరిపాలిస్తున్నది. ఫిరోజ్ ఖాన్ గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, సీనియర్ నాయకులు, దట్టు ప్రజలకు అంత ఇంత రికగ్నైజ్డ్ పర్సన్. పాత బస్తీలో పోతే నేను ఉరికించుకుంటా కొట్టిండు, దాడి చేసిండు ఇతని పైన. మరి ఈ దాడి పైన ఇప్పటి వరకు వీళ్ళు అరెస్ట్ ఎవరు? ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు. మీరు ఏమంటారు అంటే చిన్నోళ్ళకు పెద్దలకు లా అంటున్నారు, మళ్ళీ మీ ప్రభుత్వమే ఉంది. నేను ఏమంటున్నా అంటే, ఫిరోజ్ ఖాన్ అన్న, మాటలు మనం బాగా చెప్తామన్నా, నేను కాదంటలేను. మీ పార్టీ అధికారంలో ఉంది, మీ పైన దాడి జరిగింది. మీరు మీ పిసిసి అధ్యక్షుడికి కూడా కాల్ చేసిండ్రు, రేవంత్ అన్న కూడా కాల్ చేసిండ్రు. మీకేం న్యాయం అయిందో ఒక తమ్ముళ్ళ లెక్క, నీ తమ్ముళ్ళ లెక్క, నీ బ్రదర్. మీరు ఏం చెప్తారు? ప్రభుత్వంలో ఉన్న నాయకులకే న్యాయం జరుగుతలేదు అంటారా? ఇంకా మీరు దాని గురించి నేను మనస్ఫూర్తి ఇంకే ఎందుకంటే నాకు చూస్తున్నా, ఇంకా ఈ గవర్నమెంట్ చూస్తున్నాం. నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఉత్తమాటలు. అన్న, ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, మీరు కూడా సినిమా రంగంలో ఉన్నారు, మీ మిత్రులు ఉన్నారు, మీరు కూడా గతంలో 2-3 సినిమాలలో చేసి ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. కాబట్టి అసలు ఒక రాష్ట్ర రాజకీయ నాయకులు నిన్న నుంచి మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టడం, ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడడం, సినిమా రంగం మీద పగబడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మొత్తంగా ఒక విషయం అయితే చూస్తా ఉన్నాం. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మీకు ఏమనిపిస్తుంది ఈ పరిస్థితులు అంతా చూస్తుంటే? సినిమా రంగం పైన పగబట్టిందా అనేది నేను ఏమంటున్నా అంటే, నాకు రేవంత్ రెడ్డి గారిలో ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, హీరోలు ఇవాళ నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తాయి కానీ, హీరోలు దేవుళ్ళు కాదు, గుర్తుపెట్టుకో, వాళ్ళు కూడా మనుషులే. బన్నీ గారి పని ఇది నా పర్సనల్, మీరు ఏమని అనుకోండి. అబ్బా, బీహార్ లా ఒక ఆడియో ఫంక్షన్ కి అప్పుడు పోయిండు ప్రమోషన్, సాక్షాత్తు ఒక డిప్యూటీ సీఎం ఉండగా తన ముందు నడుస్తూ ఉంటే, ఇది నా మనసులో భావం, ఇది నా పర్సనల్, ఇది నాకు నా పార్టీకి కానీ మిగతా దానికి సంబంధం లేదు, ఇది నా పర్సనల్. నేను
రాజ్యాంగం నాకు కల్పించిన నాకు హక్కు కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఏమంటున్నానంటే బీహార్లో స్టేజ్ పైన ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం సాక్షాత్ ఇట్లా నడుచుకుంటూ పోతూ ఉంటే ఇతని కళ్ళతోని అతన్ని చూసే స్టైల్ ఎంత ఫకర్ గా చూసిందంటే యాటిట్యూడ్ అవసరం లేదు. ఇవాళ నువ్వు 300 కోట్లు తీసుకో సినిమాకు, లేకపోతే 500 కోట్లు తీసుకో, నీ సినిమా 1500 కోట్లు గానీ, నీకు ప్రేమించే వాళ్ళ దగ్గర నుంచి, నీ ఆర్మీ వాళ్ళ దగ్గర నుంచా, లేకపోతే ఆ సుకుమార్ కావచ్చా, లేకపోతే మీరు ఎటువంటి సినిమాలు తీస్తున్నారా, ఇంకా నేను మనసిప్పి నేను మాట్లాడటం లేదు. ఎందుకంటే నేను కొన్ని పరిధులు పెట్టుకొని నేను మాట్లాడుతున్నా. నువ్వు లవ్ చేసేటోళ్ళ పైన నువ్వు 100 రూపాయలు 200 ఉన్న టికెట్ నువ్వు తీసుకుపోయి 1500 పెడతావా, 3000 పెడతావా, అది మీ ఇష్టం, నేను కాదంటలేను. నువ్వు ఒక సాధారణ మనిషివి, మనిషి లెక్క ఉండండి. ఇవాళ ప్రభుత్వాలు కూడా ఒక వ్యక్తిని ఇంతగానం టార్గెట్ చేయొద్దు. ఎవరినైనా, ఇవాళ ఈ రాజకీయ నాయకులైనా ఎవరైనా ఇంతగానం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. రేపటి రోజున తను ఏమైనా అయిపోతే నేను ఏమంటున్నానంటే, అంటే కంటిన్యూస్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, ఇతని మీద రాజకీయ నాయకులు పెట్టడం, ఇటు యూనివర్సిటీ లీడర్లు వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం, ఈ ఎపిసోడ్ అంతా ఏమనుకున్నట్టు, ఎందుకు పర్టికులర్ గా ఒక అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేయాల్సినంత అవసరం ప్రభుత్వాలకు ఏమొచ్చింది? దీనికైనా హిడెన్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నాయి కావచ్చు, వాళ్ళకి ఏమైనా ఉన్నాయి కావచ్చు, అదైతే నాకు పూర్తిగా తెలియదు. దీనిపైన నేను ఎక్కువ మాట్లాడదలుచుకోను. అంటే బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రభుత్వానికి చివరికి మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? నేను ఒకటే చెప్తున్నాను, ప్రేమికునిగా ఈ బెట్టింగ్ యాప్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఒక విద్యార్థి నాయకునిగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఏమైనా అనుకోండి, బెట్టింగ్ యాప్ల వల్ల అనేక మంది చనిపోతున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లను ఈ యూట్యూబ్ లో ఎవరెవరైతే ఉన్నారో, వాళ్ళకి ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్ ఎవరెవరైతే ఉన్నారో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళను బాజాప్తగా వీళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నేను కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా తీసుకున్నాను మీ దగ్గర. వీళ్ళెవరో యాప్ వాళ్ళు, నేను మీకు ఒక్క నిమిషం ఇది మీకు చూపించాలి. నేను అసలు నేను వేరే పనిలో పోతున్నాను, వెంటనే వీడెవడో యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ హీరోయిన్ పేరు నేను చెప్పాను కానీ, ఇగో ఈ టైప్ ఆఫ్ బట్టలతోని మీరు ఫోటో షూట్ చేసుకుంటా అంటే ఎవరో తెలుసా? ఎవరు తెలియని చెప్పండి. బాలీవుడ్ హీరోయిన్ ఎవరు? ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అంటే ఇది కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ లెక్కనే అనుకోవచ్చు. అంటే కాదు, ఇప్పుడు వీళ్ళని చూసి ఇంకొకళ్ళను మేము కూడా ఇట్లా చేసుకోవాలని చెప్పేసి కొంతమంది వాడు అంటే దీనిలో చాలా ఉన్నాయి ఉపేందర్. ఇది మాట్లాడాలనుకుంటా, ఇది మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వీళ్ళ తరపు నుంచి ఏంది ఎట్లా రియాక్ట్ అవుతారు. కానీ నేను కొన్ని చూసిన ఫేస్బుక్ యాప్లలో కూడా ఉన్నాయి. అంటే వద్దు అంటున్నా అంతే, ఇంకా ఏం చెప్పాలి వీళ్ళ గురించి ఎక్కువద్దు. ఫైనల్ గా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, అల్లు అర్జున్ విషయం అది కోర్టుల పరిధిలు ఉన్నాయి కాబట్టి తప్పు చేసిండా రైట్ చేసిండా అనేది అది ప్రభుత్వం కోర్టులు చూసుకుంటాయి. అతని పైన ఎలిగేషన్ ఒకటి ఉంది. ఎట్ ది సేమ్ టైం తల్లిదండ్రులారా చేతులెత్తి దండం పెడుతున్నాను, మీ బిడ్డలెక్క అడుగుతున్నాను, మీ పిల్లల్ని కూడా మీరు వాళ్ళు ఎటు వెళ్తున్నారు అనేది వాచ్ చేయండి. ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో కావచ్చు కానీ గంజాయి అనేక రకాలుగా గుప్పుమంటుంది. నాకు తెలిసిన పిల్లలు కూడా అనేక మంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు, ఎంబీబీఎస్ మళ్ళీ చెప్తున్నాను, లేడీస్ చదువుతున్న వాళ్ళు నా దగ్గర చాలా మంది కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మీకు మళ్ళీ చేతులెత్తి దండం పెడుతున్నాను, ఒక విద్యార్థి నాయకునిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పిల్లలు ఏమేం చేస్తున్నారో ఒకసారి వాళ్ళ మానసిక స్థితి కూడా ఏమేం చేస్తున్నారో అది కూడా మీరు బాగా ఆలోచించండి. ఆమె ఎంత సఫరింగ్ తెలుసా? ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయి. ఆ కాలేజీ వాటి పేర్లు అన్ని నేను చెప్పదలుచుకోలేను కానీ బెట్టింగ్ యాప్ల పైన కావచ్చు, లేకపోతే ఈ గంజాయి పైన కావచ్చు, తల్లిదండ్రులు ఈ సినిమాల వల్ల కూడా మనకు వచ్చే ప్రయోజనాలు కూడా ఏం లేవు. మీరు అది దానిపైన ఒక దృష్టి సారించండి. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నా, తమ్ముళ్ళు మీకు ఫ్యాన్స్ అంటారు, డెఫినెట్ గా చెప్తున్నాను, ఒక వ్యక్తిని మనం ఆరాధించేటప్పుడు ఒక వ్యక్తిని మనము అతను ఎందుకు ఇష్టం, ఏ పదాన్ని ఇష్టం అనేది అది ఒకసారి చూసుకోండి. తన వల్ల మన సొసైటీకి కానీ మనకు కానీ ఏమైనా అవుతుంటే డెఫినెట్లీ ఆ వ్యక్తిని మనము పూజించవచ్చు. అంటే క్షమించాలి, నేనేమంటే అభిమానించవచ్చు. అంతేగాని పుక్తానై అంటే ఇది భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుడు గొప్పవాడు, రాజ్యాంగమే గొప్పది, గుర్తుపెట్టుకోండి. బాజాప్తా చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక వ్యవస్థను బాగా అంటే
మనం కూడా సాధారణ మనుషులమని చెప్పిండు, కానీ మరీ ఇంత టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు.